హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లతా ముగ్గులు అండ్ వ్లాగ్స్. సో ఇది వచ్చేసి మన సంక్రాంతి ట్రిప్ ఫైనల్ వ్లాగ్ అనమాట. సో ముందు వీడియోలో చెప్పినట్టు లాస్ట్ ప్లేస్ వచ్చేసి రాజమండ్రి ఇంకా విజయవాడ దుర్గమ్మ టెంపుల్. సో మేమైతే రాజమండ్రిలో ఒక రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ వీడియో అయితే షూట్ చేయలేదు. అక్కడ నుంచి మేమైతే మార్నింగ్ వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాము. సో మార్నింగ్ టైం వచ్చేసి 10:30, 11 అలా అవుతుంది. అండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రాజమండ్రి మొత్తం చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చాలా బాగుందన్నమాట. రాజమండ్రిలో గోదావరి నది ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కాటన్ బ్యారేజ్ అనమాట. ఈ కాటన్ బ్యారేజ్ తర్వాత మేమైతే కొవ్వూరు బ్రిడ్జ్కి వెళ్ళాము. అది కూడా రాజమండ్రిలోనే ఉంది. సో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు హనుమాన్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇంతకుముందు మన 2-3 వ్లాగ్స్లో కూడా మొత్తం మనం హనుమాన్ స్టాచ్యూసే చూసాము. దట్టు హనుమాన్ స్టాచ్యూస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్ అండ్ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి కొవ్వూరు బ్రిడ్జ్కి స్టార్ట్ అయినాం అనమాట మనము. సో రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జ్కి వెళ్తుంటే ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద టెంపుల్ ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. చాలా పెద్ద ప్లేస్లో ఉందన్నమాట టెంపుల్ అయితే. స్టాచ్యూస్ కానీ గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. సో ఈ టెంపుల్ దాటి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే కొవ్వూరు బ్రిడ్జ్ వస్తుంది. కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర మనకైతే బోటింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనం బోటింగ్కి ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళే ముందే ఇక్కడ బయట అయితే ఐ లవ్ రాజమహేంద్రవరం అని ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ దిగిన తర్వాత మేమైతే ఇంకా బోటింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇదే అనమాట కొవ్వూరు బ్రిడ్జ్కి ఎంట్రన్స్. అక్కడైతే చాలా మంది స్నానాలు చేస్తున్నాయి అనమాట. చాలా జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. మా ప్లాన్ అయితే బోటింగ్ చేసి కొంచెం తిరిగి వచ్చి మళ్ళీ రిటర్న్ టు విజయవాడ స్టార్ట్ కావాలని ఉండే. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే బోటింగ్ చాలా టైం తీసుకుంటుంది. అసలుకే మాకు టైం లేదు, ఎందుకంటే మేము మళ్ళీ విజయవాడ దర్శనంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా బోటింగ్ టైం తీసుకుంటుందని చెప్పేసి ఒక 2-3 మినిట్స్ అలా, అంటే ఒక 5-10 మినిట్స్ అలా తిరిగేసి తర్వాత మళ్ళీ మేమైతే విజయవాడకి స్టార్ట్ అయినాము. సో అక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట. అక్కడ బ్రిడ్జ్ అంతా బాగుంది, కాకపోతే ఏంటంటే నీట్ లేదనమాట. క్లీనినెస్ అయితే అస్సలు లేదు. అందరూ మొత్తం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అది గుడి, మళ్ళీ అక్కడ గుడి కూడా ఉంది, కాకపోతే నీట్నెస్ అనేది ఏం అనిపించలేదు మాకు. సో ఎక్కువసేపు కూడా మేము ఇంకా అక్కడ లేకుండే ఒక 10-15 మినిట్స్ ఉండేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ వచ్చేసి మనము బోట్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. యాక్చువల్ మేము నార్మల్ బోట్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ బోట్స్ ఓన్లీ ఈవినింగే అవైలబుల్ అంటే ఇంకా ఆ బోట్లో వెళ్దాం అనుకున్నాం. అది లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి ఇక విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యింది. అక్కడైతే బ్రిడ్జ్ దగ్గర రైల్వే ట్రాక్ కూడా ఉందన్నమాట. ట్రైన్ అయితే మేము వెళ్తున్న టైంకి అక్కడ ట్రైన్ వెళ్తుండే. లాస్ట్కి అయితే ఒక ఫన్నీ రీల్ ఉందన్నమాట. ఆ రీల్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో రాజమండ్రి నుంచి మేమైతే భీమవరంకి స్టార్ట్ అయ్యాము. భీమవరం అయితే చాలా బాగున్నాయి అనమాట. గ్రీనరీ అంటే మెయిన్ అట్రాక్టివ్ అదే అనమాట. గ్రీనరీ అయితే చాలా బాగుంది. రోడ్డు పక్కకే పొలాలు ఉన్నాయి, అండ్ ఒక సైడ్ పొలాలు, ఇంకొక సైడ్ వాగు ఉందన్నమాట. భీమవరంలో అరటి చెట్లు అయితే చాలా ఉన్నాయి. మేమైతే చాలా అరటి చెట్లు చూసాము. కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉండే. వాగు వాటర్ అయితే చాలా దూరం వరకు ఉండే అనమాట. రోడ్ సైడ్కి అనమాట. మేము వెళ్తుంటే మొత్తం రోడ్ పక్కకే వాటర్ ఉన్నాయి. చాలా బాగుంది అది మాత్రం. మీలో ఎంతమంది భీమవరంలో ఉంటారో అండ్ భీమవరం విజిట్ చేశారో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ భీమవరంలో స్పెషల్ ఫుడ్ ఏంటో కూడా మాకు కమెంట్ చేయండి. సో మేము వచ్చేసి భీమవరంలో కోడి పందాలు చూద్దాం అనుకున్నాం, కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే కోడి పందాలు అప్పటికి అయిపోయాయి అనమాట. సో అందుకే మేమైతే మిస్ అయిపోయాము. సో భీమవరం అయితే ఫుల్ విలేజ్ వైబ్స్ ఇస్తుంది అనమాట మనకైతే. అది చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఉందన్నమాట. ట్రైన్ అయితే కదలట్లేదు. ఇంకా మేము విజయవాడ వచ్చేసరికి నైట్ అయిందనమాట. ఒక 6:30-7 అలాగా అయ్యిందనమాట. అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. లైట్స్తో అయితే చాలా బాగుంది ప్రకాశం బ్యారేజ్. విజయవాడలో అయితే నైట్ దర్శనం చాలా బాగా అయింది. మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట నైట్ దర్శనం. లోపలికైతే ఫోన్స్ అలౌ లేకుండే, అందుకే ఏం ఎక్కువ షూట్ చేయలేదు.
మీలో ఎంతమందికి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఇష్టం మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మోస్ట్ ప్రాబబుల్లీ అందరికి ఇష్టము. అండ్ లాస్ట్కి వచ్చేసి విజయవాడ దర్శనంతో మా ట్రిప్ అయితే హ్యాపీగా ఎండ్ అయిపోయిందనమాట. దీంతో మన ట్రావెల్ బ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఈ సంక్రాంతి స్పెషల్ ట్రావెల్ బ్లాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంపల్సరీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. When somebody asks us Miru trip lo m Chesaru, we be like, Boy, boy.